బెజవాడలో దొంగలు చెలరేగిపోతున్నారు. కళ్ళు మూసి తెరిచే లోపల చోరీలకు పాల్పడుతున్నారు. బెజవాడ 1 టౌన్లోని వినాయకుడి గుడిలో పనిచేస్తున్న పూజారిని మస్కా కొట్టి బ్యాగ్ కొట్టేశారు. బ్యాగ్ ఏమైందని పూజారి నానా హైరాణకు దిగాడు. చివరకు సీసీ ఫుటేజ్ను చూసి తన బ్యాగ్ దొంగలు కొట్టేశారని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెజవాడ 1 టౌన్ రోడ్డు మధ్యలో ఉంటుంది వినాయకుడి గుడి. నిత్యం వందలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వేలాదిగా వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. గుడిలో పూజారిగా పనిచేస్తున్న చిట్టతారక ప్రసాద్ శాస్త్రి గుడి సమయం ముగియడంతో గుడికి తాళం వేసి బ్యాగ్ను బైక్లో పెట్టి తిరిగి చూసేసరికి బ్యాగ్ పోయింది. బ్యాగ్లో 32,000 రూపాయలు, 20,000 రూపాయల విలువైన సెల్ ఫోన్, ఇంటి తాళాలు, బీరువా తాళాలు ఉన్నట్లు పూజారి తెలుపుతున్నాడు. సీసీ ఫుటేజ్ ఆధారాలు పోలీసులకు అందించినప్పటికీ వారు సరిగా స్పందించడం లేదని ఆ పూజారి వాపోతున్నాడు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. రాజా రమేష్, చెప్పండి, విజయవాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వర్ష, విజయవాడ నగరంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. నడి రోడ్డు మీద ఉన్న దేవాలయానికి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్ చూపిస్తున్న ఈ దేవాలయం అనేది 1 టౌన్ లో ఉన్నది, నడి రోడ్డు మీద ఉంటుంది. అంటే 2 రోడ్లకు మధ్యలో ఉన్న ఈ వినాయక ఆలయంలో పనిచేస్తున్న ప్రసాద్ శర్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న అనంతరం తన బ్యాగ్ ని బండికి, తన మోటార్ సైకిల్ కి పెట్టుకొని ఆ తర్వాత తలుపులకు తాళాలు వేసి వెనుదిరిగి చూసేసరికి బ్యాగ్ మాయమైపోయింది. ఈ బ్యాగ్ లో 32,000 రూపాయల నగదు, అలాగే ఒక 20,000 రూపాయల విలువైన సెల్ ఫోన్ కూడా ఉన్నట్టుగా బాధితుడు చెప్తున్నాడు. అయితే బ్యాగ్ ఏమైందో తెలియక మొదట కంగారు పడ్డాడు. ఆ తర్వాత చుట్టుపక్కల వారందరినీ కూడా వాకప్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. అయితే వాళ్ళెవరికి కూడా సమాచారం తెలియకపోవడంతో చివరికి తన బ్యాగు గల్లంతైందనే విషయాన్ని గుర్తించాడు. అయితే అదే ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా గమనించడంతో ఒక వ్యక్తి ఆ బ్యాగు దొంగిలించినట్టుగా కూడా గుర్తించాడు. ఈ విషయమై ఇప్పటికే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఇది టీటీఎస్ కూడా ఈ కేసు బదలాయించడం జరిగింది. అయితే ఇది జరిగి దాదాపుగా వారం రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు ఈ కేసులో ఎటువంటి ప్రగతిని సాధించకపోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పట్టపగలు నడి రోడ్డు మీద జరిగిన ఈ సంఘటన ఈ రకంగా ఉంటే ఇక మామూలు సాధారణమైన రెసిడెన్షియల్ ఏరియాలో దొంగతనాలను ఏ రకంగా అరికట్టగలరంటూ బాధితుడు వాపోతున్నాడు. ఇప్పటికే విజయవాడ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చోర్లు వేసవి కాలం కావడంతో పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రసాద్ శర్మకు జరిగిన ఈ దొంగతనానికి సంబంధించి పోలీసుల నుంచి పూర్తి స్థాయిలో సరైన రియాక్షన్ రాలేదనే ఆవేదన బాధితుల్లో కూడా వ్యక్తమవుతోంది. వర్ష, థ్యాంక్ యూ రాజా రమేష్, అప్డేట్స్ అందించినందుకు.